ఏంటంటే ఆయన ఒక ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉండి, ముసాయిదా కమిటీ, హక్కుల కమిటీ, మరో కమిటీ అన్ని కమిటీలని ఏర్పాటు చేసి ముసాయిదా కమిటీ అనే ఒక కమిటీని వేసి ఆ ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అధ్యక్షతగా వేస్తే ముసాయిదా మరి తయారు చేసి ఆయన మరి రాజ్యాంగ కమిటీకి అందించాడు. నిజంగా ఆయనే మరి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, భారత రాజ్యాంగం అంటే రాసింది బిఆర్ అంబేద్కర్ అనుకుంటున్నాం. ఆనాడు మరి 6గురితోనో 7గురితోనో మరి కమిటీ వేస్తే 6గురిలో 7గురిలో అందరూ కూడా పారిపోయారు. పారిపోవడం అంటే ఒక ఆయనకి విదేశాల్లో పని ఉంది, ఇంకొక ఆయనకి అనారోగ్యంతో పని ఉంది, ఇంకొక ఆయనకి సొంత పనులు ఉన్నాయి. అట్లా రకరకాలైనటువంటి పనులతో ఈ యొక్క వాళ్ళు తీసుకున్నటువంటి బాధ్యతల నుంచి దూరంగా నెట్టబడ్డారు. మరి బిఆర్ అంబేద్కర్ గారు మరి కష్టపడి మరి వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి అధ్యయనం చేసుకుని ఇప్పుడు ఒక కోర్టులో ఒక కేసు వాదించేటువంటి ప్లేడరు, కేసుని ఎలా గెలవాలి అనేటువంటి తపనపడే ప్లేడరు ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో మరి వ్యయ ప్రయాసాలకు వచ్చి దాన్ని గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి రాజ్యాంగాన్ని రాయటం అనేది అంత సులభమైన విషయమా? ఒక దళితుడికి మరి చెవిలో సీసం పోసి చదువుకోవడానికి వీల్లేనటువంటి ఆ వర్ణంలో నుంచి, నీ బాంచం దొర, నీ కాల్మొక్త అనేటువంటి ఆ వర్గంలో నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తికి ముసాయిదా కమిటీ అధ్యక్ష స్థానాన్ని ఇచ్చి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అని ఆనాడే ప్రకటించబడినటువంటి అంబేద్కరు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఖచ్చితంగా పనికి మాలిన వాదనలు చేస్తూ ఉన్నారు ఈ దేశంలో. రాజ్యాంగ నిర్మాత ఎవడన్నా ఉన్నాడు అంటే ఆయన బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. అన్ని కులాల యొక్క అవసరాలని, మరి ఈ దేశాన్ని ఎలా పరిపాలన చేయాలి, ఎవరికి ఏం హక్కులు ఇవ్వాలి, మొత్తం ఆయన అవపాసన బట్టి అన్ని రాజ్యాంగాలను చదివి దాన్ని తయారు చేశాడు. ఇవాళకి ఈ రాజ్యాంగం ఇది తప్పు అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నా నేను. రాజ్యాంగంలో సవరణలు మాత్రమే చేస్తూ ఉన్నారు. సవరణలు అర్థమైందా నీకు? సవరణలు మాత్రమే చేయగలిగే పరిస్థితి ఇవాళకి ఈ రాజ్యాంగం తీసేద్దాం, ఈ పీఠికని మొత్తాన్ని ఎత్తేద్దాము, ఈ పేజీని చించేద్దాం అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వడూ లేడు. ఖచ్చితంగా ఆయనకున్నటువంటి మేధా సంపత్తిని, ఆయనకున్న తెలివితేటల్ని, ఆయన జ్ఞానాన్ని, మరి ఆయన సమయాన్ని అన్నిటినీ వెచ్చించి ఈ దేశ ప్రజల కోసం ఆయన భారత రాజ్యాంగం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథాన్ని ఈ దేశానికి ప్రజలకు అంకితం చేశాడు. కాబట్టే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికో ఒక కులానికో మరి చెందిన వ్యక్తి కాదు. అతను భావి భారత భాగ్య విధాత. భారతదేశం మరి ఎలా అభివృద్ధి చెందుద్ది, మరి ఎలా వెలిగిపోద్ది, లేకపోతే భారతదేశం యొక్క అభివృద్ధి, జాతుల అభివృద్ధి, కులాల అభివృద్ధి, మతాల అభివృద్ధి అన్నిటినీ దాంట్లో క్రోడీకరించి తయారు చేశాడే. ఒక చిన్న విషయం చెప్తా ఉన్నా నేను. మరి బ్రిటను మరి దాన్ని ఏమంటారు, హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రసంగించడానికి, అంటే అప్పటికి మనకి ఇంకా స్వాతంత్రం రాకముందు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని అక్కడికి రమ్మన్నారు. వెళ్ళి అందరూ కలిపి ఒక డార్మెంట్లో పండుకుంటే అంబేద్కర్ గారు లేచి అటు ఇటు తిరుగుతున్నాడు అర్ధరాత్రి కాడ. కామ్రేడ్ బసవపున్నయ్య గారు, ఏంటా అంబేద్కర్ గారు ఇంకా నిద్రపోవా ఏంటి, నువ్వు అటు ఇటు తిరుగుతున్నా మేమెట్టా నిద్రపోవాలన్నాడు. అయ్యా బసవపున్నయ్య గారు, మరి మా జాతి నిద్రపోతూ ఉంది, నిద్రపోయే మా జాతిని ఎలా మేల్కొలపాలా అని చెప్పి నేను తెల్లారులు మెలుగ్గా ఉండి మరి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను, మీరు పడుకోండి, మీ జాతి మేల్కొనే ఉంది, మీ జాతి బాగానే ఉందని చెప్పాడు. కోపం వచ్చి, తాడితులు పీడితులు ఆయన జాతి, కులం ఆయన జాతి కాదు. అర్థమైందా? దోపిడీ చేయబడేటువంటి వ్యక్తులు ఆయన జాతి. ఇది మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు. అన్ని వర్గాల యొక్క మరి అభిమతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒక కులానికి అంటకట్టకండి, ఒక మతానికి అంటకట్టకండి. ఇదే మంచి పద్ధతి కాదు. భారత రాజ్యాంగ నిర్మాత ఎవడన్నా ఉన్నాడంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఇది అక్షర సత్యం. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పల్లెల్లోనో లేకపోతే మాది గూడెల్లోనే పెట్టడం కాదు, మరి గ్రామం యొక్క నడిబొడ్డులో పెట్టగలిగినటువంటి స్థితి వచ్చినాడు ఖచ్చితంగా ఈ దేశం వెలుగుద్ది. నేను చెప్తున్నా.
ఇది నాకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ ప్రజా అనుభవంతో చెప్తున్నా నేను. ఎక్కడో పల్లెలో ఉంది, పల్లెలోకి వెళ్ళి మనం దండయ్యాలా? మన 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 కోడల్లో మనం ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? మనం కూడా ఆయన మనవాడు కాదని అనుకుంటున్నాంగా. బాగా చదువుకున్నావుగా, నువ్వు సంస్కారయుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నావుగా, నాగరికత ఉందిగా నీకు. ఏది నీ నాగరికత ఎక్కడ సచ్చిందని అడుగుతున్నా నేను. మహాత్మా గాంధీ విగ్రహాన్ని నువ్వు 4 రోడ్ల కూడల్లో పెట్టట్లేదా? అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎందుకు ఇక్కడ పెట్టరు? మీరు అంతా కూడా ఎట్లుంటుందంటే మమ్మల్ని పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఈ సమాజం అట్టాగే ఉంది. అప్పుడు కాదు, ఖచ్చితంగా జాతి నాయకులు ఈ జాతి కోసం ఇప్పుడు అనేక మంది ఎన్నో త్యాగాల ఫలితం ఈ భారత స్వాతంత్రం, అంతేనా? మరి దీన్ని కొంతమందికే ఎందుకు ఆపాదిస్తారు? ఎందరో త్యాగదనులు త్యాగ ఫలితం, అతివాదులు మితవాదులుగా మరి ఈడిపోయినటువంటి జాతీయ స్వాతంత్ర పోరాట ఉద్యమం అన్నీ దాని ఫలితం, అందరి యొక్క త్యాగ ఫలితంగా మనం ఖచ్చితంగా భావించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర అనంతరము రాజ్యాంగ నిర్మాణం ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రమే దక్కుద్ది. ఓకే, అవసరమా అంటే లోతుగా చెప్పచ్చు, బోళ్ళని ఉన్నాయి. కాబట్టి వదిలి ఇవన్నీ